హలో అండి. ఈరోజు మనం తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా భావించే కీసరగుట్ట ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి వారు. ఇది ఒక స్వయంభూ శివలింగం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముల వారు సీతాదేవితో కలిసి వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతానికి వీచేశారట. అప్పుడు ఇక్కడ పరమశివుని ఆరాధించాలని సంకల్పించి ఈ పవిత్ర స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి హనుమంతుల వారికి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు హనుమంతుల వారు కాశీ నుండి ఏ శివలింగాన్ని తీసుకురావాలి అనే సందిగ్ధంతో అక్కడి నుండి 101 లింగాలను తీసుకొస్తారు. అప్పటికే ముహూర్తం సమీపించడంతో రాముల వారు సీతాదేవితో కలిసి పరమశివుణ్ణి ఆరాధించగా ఆయన స్వయంగా ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని రాముల వారికి ప్రసాదిస్తారు. శ్రీరాముల వారు ఆ లింగాన్ని ప్రతిష్ఠించడంతో అక్కడ ప్రధాన దేవుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. లింగ ప్రతిష్ఠ జరిగిన తరువాత హనుమంతుల వారు 101 లింగాలతో తిరిగి వచ్చి తను తీసుకొచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదని విచారించి ఆగ్రహంతో శివలింగాల్ని పరిసర ప్రాంతాల్లో విసిరేశారట. ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే నేటికి ఈ ఆలయ ప్రదేశాల్లో అనేక శివలింగాలు కనిపించడం ఈ కథకు గుర్తుగా భావిస్తారు. హనుమంతుల వారిని శాంతింపచేయడానికి రాముల వారు ఈ క్షేత్రంలో ముందుగా ఆంజనేయ స్వామికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అలానే ఈ కొండకు హనుమంతుల వారి తండ్రి కేసరి పేరు మీద కేసరిగిరి అని నామకరణం చేశారట. కాలక్రమేణా అదే కీసరగా, కొండ పేరు కీసరగుట్టగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక మహోత్సవాలు ప్రముఖ ఉత్సవాలు.